అంటే గురుగారు ఇప్పుడు అష్టాదశ పురాణాలు, వేదాలను విభజించడము, భాగవతం ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు మనకు అందించారు కదండి. వారు ఇచ్చినటువంటి మనకి అష్టాదశ పురాణాల్లో కానీ భాగవతంలో కానీ ఋషులు కానీ మునులు కానీ వారు ఎవరినైతే మనకు చెప్పుకుంటూ వచ్చారో వాటిల్లో వారు ఎంతో సాధన, ఎంతో తపస్సులు చేసి, రకరకాల యోగాలు చేసి, హఠయోగాలు లాంటివి ఎన్నో రకాల యోగాలు చేసి ఇవన్నీ చేసి ఆ పరమాత్ముడి సాక్షాత్కారం పొందారు అని చెప్తారు అందరూ కూడా. అంటే అన్ని మార్గాలు మరి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మనకంటే ఎంతో విజ్ఞతలోను వాళ్ళు ఎంతో పరిజ్ఞానంలో కూడా ఎంతో ముందున్నవాళ్ళు కదండి. వారు ఇంత తపస్సు చేసి ఇన్ని రకాలుగా వారు ఇవి చేశారని దాంట్లో చెప్పినప్పుడు మనం ఏమీ చేయకుండా మామూలుగానే ఉంటూ విచారణ ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు అంటే మనకి కలియుగానికి వచ్చిన సూక్ష్మం అయిపోయిందా, లేకపోతే దాన్ని అడ్వాన్స్డ్ ప్రక్రియ అండి ఇది? ఎలా అనుకున్నా పర్వాలేదండి. ఎలా అంటే ఎవరు చెప్పినా అండి మనం ముందే అనుకున్నాం. మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు మీ స్వరూపం బ్రహ్మమే కదండి. తత్వమసి అంటే మీరు ఆత్మే ఉన్నారు. ఇది ఎప్పుడో మనకి ఉపనిషత్తులు చెప్పినవి. మీరు ఆత్మే ఉన్నప్పుడు మరి అది అనుభవంలోకి రాకుండా ఏ ఆటంకాలు ఎదురొస్తున్నాయి, దాన్ని నివారించుకోవడమే తపస్సన్నా మరోటన్నా. నేను అంటే నా స్వరూపం నాకు అనుభవంలోకి రాకుండా ఏం అడ్డొస్తున్నాయి చెప్పండి. అంటే నా దేహాత్మ బుద్ధే, నా అహంకారమే అడ్డొస్తుంది. దీన్ని పోగొట్టుకుంటే మిగిలేది నిజమైన నేను. ఎలా చేసినా సరే ఇక్కడికి రావాలి కదా. అప్పుడు కూడా వారు దేనికోసం చేశారు అంటే దీన్ని పట్టుకోవడం కోసం చేశారు. భక్తి ద్వారా మనసు నశించిందండి. వెళ్ళండి కూడా అర్థం ఒకటండి. విచారణ ద్వారా నా మనసు నశించింది, చాలా మంచిది. తర్వాత ఏదో పూజల ద్వారా, స్తోత్రాల ద్వారా నా మనస్సు బలహీనమైపోయి పలచబడి బ్రహ్మైక్యం చెందింది, చాలా మంచిది. ఎలా అయితేను, ఏ ఆసుపత్రి అయితేను రోగము తగ్గ. ఇప్పుడు రకరకాల విశ్వాసాలతో మనుషులు ఉన్నారండి. దాంట్లో ముఖ్యంగా జీవహింస చేయకూడదు అనేది మనం బౌద్ధంలో కావచ్చు, మన సనాతన ధర్మంలో కూడా అదే ఉంది. ఎప్పుడు చెప్పింది అంతే కూడా అండి. అంటే ఈ జీవహింస అనేది దేనికి సంబంధించిందండి? అంటే భౌతికంగా మనం చుట్టూ జరిగేటటువంటి హింసకు సంబంధించిందా, మన లోపాలకు సంబంధించిందా? ఖచ్చితంగా అండి అంతరానికి సంబంధించిందండి. యద్భావం తద్భవతి. అంటే నా లోపల నా తలంపు, నా ఆలోచన, నా మనసు ఎలా ఉంటాయండి భాష్యంలో అలాగే దర్శిస్తాను. ఎప్పుడైతే మనసు ఆత్మాకారం చెందిందో అండి అంతరము బాహ్యము ఏకవస్తు అయిపోతాయి. ఇంకా బయట ప్రపంచం లోపల ఉండదు, ఏకమైన స్థితి కలుగుతుంది. అయితే మీరు చెప్పిందండి ఇది మనస్సుకు సంబంధించింది. అంటే ఆ మనస్సును శుద్ధి చేసుకునండి ఆత్మాకారం చెందితేదండి మీకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం బాహ్యము కాదు. అంటే ఎలాగా మనం ఈ ఈ ప్రక్రియలో మనం ఇప్పుడు ఇంతవరకు మనం చర్చించుకునే మన సత్సంగంలో ఈరోజు వరకు మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఈ ప్రాపంచికంగా మనం జన్మ తీసుకున్న తర్వాత మన సాంసారికంగా మన గృహస్థ ధర్మాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ రమణ మార్గం ఏదైతే ఉన్నదో అండి ఇది మరింత ఉపకారం చేకూర్చేదిగా ఉంటుందా, దాని నుంచి పలాయనం తీసుకునేలా ఉంటుందండి? ఖచ్చితంగా అండి ఉపకారమే చేస్తుంది గృహస్థాశ్రమానికి. ఖచ్చితంగా అండి ఇంకా మంచిగా, ఇంకా శాంతిగా అండి, ఇంకా సత్వగుణంతో, ఇంకా ప్రేమతత్వంతో. ఊరికే గృహము గృహస్థ అంటే ఇంట్లో నలుగురు మనుషులే మన మనుషులు అనుకుంటాం. జ్ఞానికి సృష్టి అంతా తన కుటుంబమే. ఆ విశ్వప్రేమ పెరుగుతుంది అన్నమాట. అందువల్ల తత్వం తెలియడం వల్ల అండి ఇంకా బాధ్యతగా, ఇంకా శాంతిగా, ఇంకా సత్వగుణంతో సమాజానికి ఉపయోగపడుతూ హాయిగా జీవిస్తారు. సమాజాన్ని ఉద్ధరిద్దాము అనే ఉద్దేశంతో బయలుదేరి కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ఎవరైనా కూడా చెప్పడానికి కానీ బదులు కానీ వారి సంగతి చాలా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు సమాజానికి ఏదో చెప్పాలి, మంచి చెప్పాలి, మేము అక్కడికి వెళ్ళి అది చెప్పాలి, ఇక్కడికి వెళ్ళి ఇది చెప్పాలి అన్నప్పుడు వారి కుటుంబ బాధ్యతలను కూడా నిర్వర్తించాలి కదండి. మరి ఖచ్చితంగా
అందరూ అలాగే చేస్తున్నారు, ఎక్కడ దోషం కనపట్టలేదండి. ఎందువల్ల అంటే కుటుంబం అంటే ఎవరో కాదండి, ఈశ్వర స్వరూపాలే కదా. ఆ జగత్తులో ఉంది అది ఈశ్వర స్వరూపం. అంటే ఈయన తెలుసుకున్నాడు, ఎవరైతే తెలుసుకున్న వ్యక్తికి అది అనిపిస్తుంది, కానీ మిగతా వాళ్ళు అది తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి కదండి, అవి తీర్చే అవసరం వీరి పైన ఉందా లేదండి? ఖచ్చితంగా ఉందండి. అది దాని సమయం వచ్చినప్పుడు అన్నీ పరిష్కారం అయిపోతాయి. దేనికైనా టైం రావాలి కదా. స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం అంటారు. ఆ మెట్లు అలా ఉన్నాయి. ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తాం, కాలం కలిసి రావాలి. అంటే ఒక పిండి పూత పిండిగాను, పిండి కాయగాను, కాయ పండుగాను మారండి సువాసనతో మన నోటికి రావడానికి కొంతకాలం పడుతుంది. అది వేచి ఉండాలి. ఈ మధ్యలో అండి ఆ ప్రారంధంలో ఏవైనా హెచ్చుతగులున్నా అన్నీ సెట్ అయిపోతాయి. ఎంచుకున్న మార్గం మంచిదైతే అన్నీ గురువు చూస్తారు. సద్గురువుతో ఉంటే కనుక ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అంటే ఇక్కడ మీరు సత్సంగాలు ప్రారంభించి మీరు చెప్పడం మొదలుపెట్టి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుందండి. 98 నుంచి ఇంచుమించు అంత అవుతుంది. 30 సంవత్సరాలు. ఇప్పుడు మీ సత్సంగంలోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళ స్థితి ఏ విధంగా ఉండేది, కొన్ని తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, లేదా నిత్యము ఏదో ఒక సమస్యను పట్టుకుని దాని మీద సత్సంగం చేస్తుంటారా? అసలు సమస్యలు పట్టుకోండి. ఆ సమస్యలు దేని మూలంగా వస్తున్నాయో ఆ మూలంలోకి వెళ్ళమంటారు. సమస్యకి స్వతహాగా ఉనికి లేదు. ఒకసారి మూలం తెలిసిపోయిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉండవు కదండి? ఖచ్చితంగా ఉండవండి. ఎందుకంటే ఆ సమస్యని క్రియేట్ చేసేవాడే నశించిపోయి ఉంటాడు. అంటే మనస్సే కదా. మరి ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతుంటాయండి మరి వాళ్ళకి? అంటే ప్రతిరోజు సత్సంగానికి రావాలా, ఏదో ఒకటి అడగాలి గురువు గారిని అనే ప్రశ్నలు వారి లోపల ఇవన్నీ నివృత్తి చేయడం అనేది గురువు పని. ఇవి ఎందుకు ఉత్పన్నం అవుతుంటాయి? వాళ్ళకి మూలం తెలిసిపోయింది కదా. సాధారణంగా ప్రశ్నలు అడగట్లేదండి. ఇప్పుడు ఏదో వచ్చండి, కొంతసేపు కూర్చునండి, మీకు తోచింది చెప్పండి అంటారు, అంతే. ప్రశ్నలు అడిగి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదండి. అంటే లౌకికంగా అసలు అడగట్లేదు. వాళ్ళ పూర్తిగా మార్పు వచ్చిందండి. ఈ ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఎలాంటి సందేహాలు కూడా రావట్లేదండి ఇంకా. చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళిన రమణమల్ల దగ్గరికి వెళ్ళిన టైంలో కూడా అక్కడ మొదట్లో విపరీతమైన ప్రశ్నలు ఎన్నో రకాలు అడిగిన వాళ్ళు కూడా తర్వాత వెళ్ళి మౌనంగా కూర్చొని వచ్చిన వాళ్ళే తప్ప అక్కడ మరో విధమైన సత్సంగాలు జరగలేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మరి చేస్తున్నప్పుడు దానికి ఫలితం అంటూ ఏదో ఒకటి ఖచ్చితంగా అండి. ఆ తృప్తి ఉంది. వాళ్ళు ఎంతో కొంత అండి ఆ మార్గంలో ట్రావెల్ చేస్తూ ఉండి ఎంతో కొంత శాంతిగా సుఖంగా ఉంటున్నారు. బాహ్యమైన ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.